శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కుంభరాశి వారికి జూన్ 16 నుంచి జూన్ 22వ తారీఖు వరకు ఏ రకమైన గోచారం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రస్తుతం అయితే కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే కొంత విభేదాలు, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా పెద్దగా పురోగతి లేకపోవటం, దానివల్ల ఒకరికొకళ్ళు నీది బాధ్యత, నీది బాధ్యత, నీది బాధ్యత, నాది బాధ్యత, ఇలా ఈ రకమైన మరి వాదోపవాదాలతో కొంత ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కవులు, కళాకారులు వారి యొక్క ప్రతిభనైతే కనుక నిరూపించగలుగుతారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక కీలకమైన మార్పులు కానీ, ఒక వ్యక్తి సహాయం వల్ల సమస్యల నుంచి బయటపడటం కానీ సంభవించవచ్చు. ఆర్థిక అంశాల్లో పెద్దగా చెప్పుకోదగిన పురోభివృద్ధి అయితే కనుక కనిపించదు. సంతానపరమైన విషయాల్లో మాత్రం చక్కటి అద్భుతమైన యోగవంతమైన కాలం నడుస్తుంది. వారి వల్ల మన యొక్క పేరు ప్రతిష్టలు పెరగటం అనేది అయితే ఉంటుంది. ఈ వారం గతంలో పోలిస్తే కొంత ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవటం, అంటే గత కొద్ది వారాల దాకా ఏదైనా సరే మనం కొంత బద్ధకంతో అటు ఇటు పెట్టిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులను కొంత ముందుకు తీసుకెళ్ళడానికి, కొంత ఉత్సాహంగా పనిచేయడానికి అయితే కనుక ఈ వారం చూస్తారు. ఇటు భార్య భర్తకు, భర్త భార్య ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తానికి ఇద్దరి యొక్క పరస్పర బలవంతమైన స్థితితో వీళ్ళు పనుల్లో మమేకం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇది మీరు చేయాల్సిన పని మీరు చేయండి అనో, ఇది మీరే చేయాలనో, ఈ రకంగా ఒకరికొకరు పనులు పురమాయించుకోవటం వల్ల ఎంతో కొంత అవి ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. సంబంధాలు ఏదో రకంగా మరి వెనక్కి తిరగటం అనేది, ఒక్కోసారి మరి ముహూర్తం దాకా వచ్చినవి కూడా ఇబ్బంది పెట్టేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత బలంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ప్రతి పనిలో కూడా ఒక రకమైన ఒత్తిడి, అంటే మనం ఎంత ఉత్సాహంగా చేసామో, ఎంత బద్ధకం తగ్గించుకుని పని చేసామో అనేది పక్కన పెడితే, అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదో తెలియని ఒక నిస్త్రాణతో ఇబ్బంది పెట్టడం, ఒత్తిడితో ఇబ్బంది పెడతాం. ఏదో ఒకటి చివరి నిమిషంలో ఇది తక్కువైంది, ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదు అని చెప్పి మళ్ళీ ఒకటికి 2 సార్లు మనని వెనక్కి తిప్పి పంపే పరిస్థితులు, మనకి విసుగు తెప్పించే అంశాలు ఈ రకమైనవి అయితే కనుక ఎక్కువగానే కనిపిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా కొంతవరకు బెంగపడే పరిస్థితి, నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, మరి పోయిన వెంటనే నాకు మళ్ళీ కొత్త ఉద్యోగం వస్తుందా రాదా, ఈ రకంగా ఇబ్బంది పడే సూచనలు కూడా ఈ వారం కుంభరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తుల్లో పార్ట్నర్షిప్లు కాకపోతే కొంతవరకు అవి బాగానే సాగే అవకాశాలు అయితే ఉంటాయి. క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళు కానీ, మరి బట్టలకు సంబంధించినవి, టైలరింగ్కి సంబంధించినవి, ఇలాంటి అంశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ మంచి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఇక ఈ వారంలో అతి ముఖ్యం మంచి మార్పు అనేది అయితే కనుక ముఖ్యంగా 20-21 తారీఖులో ఏవైనా సరే కొంత శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకెళ్ళే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఈ వారం అంతా కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. ధనిష్ట, పూర్వభద్ర నక్షత్రాల వారికి అయితే కనుక 17, 19, 21 తేదీలు అనుకూలకంగా ఉంటాయని చెప్పచ్చు. ఉత్తర భద్ర, శతభిషం నక్షత్రాల వారికి అయితే కనుక, మరి శతభిష నక్షత్రం వారికి అయితే కనుక 16, 18, 20, 21 తారీఖులు ఎక్కువ అనుకూలకంగా ఉంటాయని కూడా చెప్పచ్చు.